ప్రతిరోజు ఈ వాగ్దానాలను వింటూ దేవుని వాక్యంలో బలపరచబడుతున్నారని ఆశిస్తున్నాము. అలాగే మీ స్నేహితులకి, మీ బంధుమిత్రులకి ఈ వాగ్దానాన్ని షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఉదయకాలం దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకుందాము. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 10వ వచనము. మిమ్మును గూర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చి నేను మిమ్మల్ని దర్శింతును. దేవుడి యొక్క వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు. మనల్ని గూర్చి పలికిన శుభవార్త దేవుడు నెరవేర్చే దేవుడు అంటున్నాడు. మనల్ని దర్శిస్తాడు, మనల్ని ఆదరిస్తాడు, బలపరుస్తాడు. మనకు దేవుడు నిత్యం ఆనందమును దయచేసే దేవుడు అంటున్నాడు. మనం దేవుని మీద ఆధారపడే వారిగా ఉండాలి, దేవుని ఆశ్రయించే వారిగా ఉండాలి, ప్రతిదినం దేవుని సరే మొరపెట్టేవారిగా ఉండాలి. దేవుడిసిన మేళ్లను బట్టి మనం స్తుతించే వారిగా, ఆరాధించే వారిగా, గణపరిచే వారిగా మనము ఉండాలి. దివారాత్రులు దేవుని మాటలు ధ్యానించే వారిగా మనము ఉండాలి. దేవుని గణపరిచే వారిగా మనము ఉండాలి. దేవుడు మనల్ని ఒక దినమున గణపరుస్తాడు. అనేకులకు ఆశీర్వాదకారకులుగా దేవుడు మనల్ని నిలబెడతాడు. దేవుని వైపు చూసేవారిగా మనము ఉండాలి. దేవుడు మన జీవితాలు అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడే అంటున్నాడు. నిరీక్షణ కలిగి ఉండాలి. దేవుని సల కనిపెట్టి ప్రార్థించేవారిగా మనం ఉండాలి. దేవుడి కార్యాల కొరకు ఎదురు చూసేవారిగా మనము ఉండాలి. నిరీక్షణ మనం కలిగి ఉండాలి. దేవుడు మనకు మేలు చేస్తాడు, మనకు సహాయం చేస్తాడు. మన యొక్క ప్రతి అక్కరలు కూడా దేవుడు తీరుస్తాడు. మనల్ని పోషించే దేవుడే అంటున్నాడు. అనుక్షణం దేవుడు మనల్ని కాపాడుతాడు. నిరాశలో ఉన్నప్పుడు, కృంగిన సమయంలో దేవుడు మనల్ని దర్శించి లేవనెత్తే దేవుడే ఉంటున్నాడు. మనకు సహాయం చేస్తాడు, మనల్ని ధైర్యపరుస్తాడు, మనల్ని ఆదరిస్తాడు, బలపరుస్తాడు. వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడే ఉంటున్నాడు. మాట ఇచ్చి నెరవేర్చే దేవుడే ఉంటున్నాడు. మన పట్ల దేవుడు గొప్ప కార్యములు జరిగించే దేవుడు అంటున్నాడు. ప్రార్థన చేసుకుందాము. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవానికి వందనాలు ప్రభా. తండ్రి, నువ్వు వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడో నాయన. అయానికి స్తోత్రాలు ప్రభు. మాట ఇచ్చి నెరవేర్చే దేవుడో ప్రభులు, దర్శించేవాడో నాయన, మమ్మల్ని జ్ఞాపకం చేసుకునే దేవుడో అయ్యా. అయానికి స్తోత్రాలు ప్రభా. తండ్రి, నీకు వందనాలయ్యా. ప్రతిదినం నిసల్లో మొరపెట్టేవారిగా మేము ఉండాలి ప్రభు. నిన్ను ఆశ్రయించేవారిగా మేము ఉండాలి ప్రభా. అయా, నీ మీద ఆధారపడేవారిగా మేము ఉండాలి ప్రభా. నీకు స్తోత్రాలు తండ్రి. అయా, మమ్మల్ని పోషించే దేవుడో నాయన, సహాయం చేయవాడో తండ్రి. అయా, మేలు చేసే దేవుడో, సమృద్ధి అనుగ్రహించే దేవుడో ప్రభా. అయా, మమ్మల్ని ప్రభా నీకు స్తోత్రాలు తండ్రి. అనేకులకు ఆశీర్వాదకారకులు నిలబెట్టే దేవుడో ప్రభా. అయ్యా, నీకు వందనాలయ్యా. తననికి స్తోత్రాలు ప్రభా. మేము నిన్ను ఘనపరిచేవారిగా ఉండాలి ప్రభా, నేను హెచ్చించేవారిగా ఉండాలి ప్రభా. మమ్మల్ని ఒక దినమున ప్రభా ఘనపరుస్తానో ప్రభా. నీకు స్తోత్రాలు తండ్రి. అయా, నీకు వందనాలు ప్రభా. దేవానికి స్తోత్రాలు నాయన. చేసిన మేలను బట్టి ప్రభా ప్రతిదినం నేను స్తుతించేవారిగా ఉండాలి ప్రభా. అయా, నీకు స్తోత్రాలు నాయన. దివారాత్రులు తండ్రి మాటలు ధ్యానించేవారిగా ఉండాలి ప్రభా. అయా, నీకు స్తోత్రాలు నాయన. తండ్రి, నీకు వందనాలు ప్రభా. అయా, నిరాశలో ఉన్నప్పుడు ప్రభా తాను దర్శించే దేవుడు, కుంగిన సమయంలో ప్రభా నాయన. అయా, లేవనెత్తే దేవుడో ప్రభా. నీకు స్తోత్రాలు నాయన. తను మాకు తోడుగా నడిపించే దేవుడో నాయన. అయా, నీకు స్తోత్రాలు ప్రభా. ప్రతి అక్కరాలు తీర్చే దేవుడో ప్రభా. నీకు స్తోత్రాలు అయ్యా. అయా, నీకు వందనాలు ప్రభా. తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభా. ఏది కొదవ లేకుండా ప్రభా సమృద్ధిని అనుగ్రహించే దేవుడో ప్రభా. నీకు స్తోత్రాలు తండ్రి. అయా, నిత్యము నాయన ఆనందము, సంతోషం ప్రభా మాకు దయచేసే దేవుడో ప్రభా. నీకు వందనాలయ్యా. ఈసయానికి స్తోత్రాలు తండ్రి. మా దేశానికి అనుకరించండి అయ్యా. ప్రతి ఒక్కరికి మారు మనసు రక్షణ దయచే ప్రభా. అనారోగ్యంతో ఉన్న బిడ్డల ముడి స్వస్థపరచండి ప్రభా. తను ఎవరి బాధల సమస్యలు ఉన్నారో అని దర్శించు నాయన. వారికున్న బాధల సమస్యలు అన్నీ కూడా తొలగించండి ప్రభా. తండ్రి, అప్పులతో బాధపడుతున్న బిడ్డలను దర్శించు నాయన. వారికున్న అప్పులు తీర్చి ఆశ్రయం దీవించునైనా నీకు స్తోత్రాలు ప్రభా. తండ్రికి వందనాలు ప్రభు. యొక్క వాగ్దానం ప్రతి ఒక్క జీవితాలలో నెరవేర్చి మహిమ పొందమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాల వాగ్దానం ఎత్తుపట్టి ప్రార్థన రీతిగా మనల్ని దర్శిస్తాడు, మన పట్ల కార్యాలు జరిగిస్తాడు. ఈరోజు పుట్టినరోజు జరుపుకున్న వారికి, పిల్లలు జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక, ఆమేన్.